హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. జీరో క్లాస్ మనం ఏంటంటే ఏసీ మిషన్స్ సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ గురించి చూద్దాం. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ అనేది, సో జనరల్గా మనకి ఏంటంటే ప్రతి విలేజ్లో కానీ ఎక్కడైనా కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ట్రాన్స్ఫార్మర్ మనకి ఎలా కనబడుతుంది అంటే ఇలా ఉంటుంది. సో మీకు అందరికీ మామూలుగా మనం ఎక్కడ చూసినా కానీ సో ట్రాన్స్ఫార్మర్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుంది మెయిన్ అంటే, so a transformer is a static device so which transfer power from one circuit to another circuit without change in frequency. సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది ఏంటంటే మనకు ఇది ఒక స్టాటిక్ డివైస్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే పవర్ని వన్ సర్క్యూట్ నుంచి అనదర్ సర్క్యూట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది వితౌట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో ట్రాన్స్ఫార్మర్ is a static device which transfers power from one circuit to another circuit without change in frequency. సో ఇక్కడ వితౌట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే మీనింగ్ ఏమిటంటే ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్ అని దాని మీనింగ్. ఓకేనా. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ స్టాటిక్ డివైస్. స్టాటిక్ డివైస్ అంటే దేర్ ఇస్ నో రొటేటింగ్ పార్ట్స్ అన్నమాట. సో కాబట్టి మనం దీన్ని ఏమన్నామంటే స్టాటిక్ డివైస్ అన్నాం. సో ఇది ఏం చేస్తుంది అంటే పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి, వన్ సర్క్యూట్ని అనదర్ సర్క్యూట్ అంటే అది మీనింగ్. సో వితౌట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది అంటే నాకు కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్ మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్ అని చెప్పొచ్చు అన్నమాట. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. సో కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనం యాస్ ట్రాన్స్ఫార్మర్ డస్ నాట్ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ not change the frequency of the system. సో కాబట్టి మనం దీన్ని ఏం చెప్పొచ్చు అంటే సో ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇంకో మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ని సో జనరల్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఓవరాల్ స్ట్రక్చర్ అన్నమాట. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓవరాల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది మనకు. సో ఇందులో మనకి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లు ఇందులో మనకి ఏంటంటే ప్రైమరీ వైండింగ్ అని, సెకండరీ వైండింగ్ అని, కోర్ అని, ట్యాప్ చేంజింగ్స్ అని, కూలింగ్స్ అని, సో అదేవిధంగా మెయిన్ ట్యాంక్స్ అని, అదేవిధంగా బక్వాజ్ రిలేస్ అని, అదేవిధంగా కన్సర్వేటర్ అని, బుషింగ్స్ అని, సో ఆయిల్ లెవెల్ ఇండికేటర్స్ అని, ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి మనకు. సో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. వీటి గురించి మనం స్టెప్ బై స్టెప్ చూస్తాం ఫర్దర్ క్లాసెస్లో. సో మీకు జనరల్గా ఓవరాల్గా ట్రాన్స్ఫార్మర్ అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఈ డయాగ్రామ్ అది. సో ఇక్కడ నాకేంటంటే సో ఇంటర్నల్గా ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ వైండింగ్స్ ఉంటాయి. ఒకటేమో ప్రైమరీ వైండింగ్, అనదర్ వన్ ఏంటంటే సెకండరీ వైండింగ్. సో దాన్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం ఇలా ఇండికేట్ చేసుకుంటాం. సో డయాగ్రామ్ పరంగా ఇంటర్నల్గా ఏంటంటే ఇదన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ చూడండి. సో దీన్ని ఏమంటామంటే మనం ప్రైమరీ వైండింగ్ అంటాం. సో ప్రైమరీ వైండింగ్ అంటే మనం ఎక్కడైతే సప్లై ఇస్తున్నామో అది ప్రైమరీ వైండింగ్ అవుతుంది. ఎక్కడైతే మనం లోడ్ తీసుకుంటామో దాన్ని మనం సెకండరీ వైండింగ్ అంటాం. సో ట్రాన్స్ఫార్మర్కి ఏ సైడ్ అయినా మనం సప్లై ఇవ్వచ్చు. ఓకేనా. సో ఎక్కడైతే మనం సప్లై ఇస్తామో దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటారు. ఎక్కడైతే లోడ్ తీసుకుంటామో దాన్ని మనం సెకండరీ వైండింగ్ అంటాం. లేదు నా కాదు నేను సెకండరీ సైడ్ వోల్టేజ్ సప్లై ఇస్తాను అంటే అప్పుడు నాకు ఇదేమవుతుంది, ఇది ప్రైమరీ అవుతుంది, ఇది సెకండరీ అవుతుంది అన్నమాట. ఓకే. సో ఇది సో ఇక్కడ ఇది వైండింగ్స్ అన్నమాట ఇవి. సో ప్రైమరీ సైడ్ మనం సప్లై ఇస్తున్నాం, సో ఇది వైండింగ్స్ అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇది సెకండరీ వైండింగ్, ఇది ప్రైమరీ వైండింగ్. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇంటర్నల్గా ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను సప్లై ఇస్తానో ఇందులో కరెంట్ పాస్ అయినప్పుడు ఈ కరెంట్ అనేది మనం తీసుకుని ఈ కాయిల్ గుండా పాస్ అయినప్పుడు సో అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే n నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకున్నప్పుడు ఆ n నెంబర్ ఆఫ్ టర్న్స్ కూడా నాకు ఫ్లక్స్ అనేది డెవలప్ అయ్యి ఆ ఫ్లక్స్ అనేది ఇంటర్నల్గా ఇలా
సింక్ అవుద్ది అనమాట, అంటే ప్రైమరీకి సెకండరీకి ఇలా లింక్ అవుద్ది అనమాట. సో దీన్ని ఏమంటామంటే ఓవరాల్ మనం ట్రాన్స్ఫార్మర్ కోర్ అంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది ఈ యొక్క స్ట్రక్చర్ ఏమంటాం, ట్రాన్స్ఫార్మర్ కోర్ అంటాం. సో దీని గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో ఇంకా డెప్త్గా చూద్దాం. సో ఇప్పుడు కొన్ని కీ పాయింట్స్ మాత్రం నేను రాస్తాను చూడండి. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, సో ట్రాన్స్ఫార్మర్ ఇస్ ఎ స్టాటిక్ డివైస్, ఇట్ ట్రాన్స్ఫర్స్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్ వితౌట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, సో ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. సో ఇక్కడ దాకా మనం చూసాం. నెక్స్ట్ సో దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే మనం ట్రాన్స్ఫార్మర్ని, సో ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే, సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్, సో ఇది ఏం చేస్తారంటే సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఒక సర్క్యూట్ నుంచి అనదర్ సర్క్యూట్కి సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్, అంటే నాకు ఒక ఏరియాలో ఎంత పవర్ ఉందో అనదర్ ఏరియా కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దీన్ని కాన్స్టెంట్ పవర్ డివైస్ అనొచ్చు అనమాట. సో కాబట్టి ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ పవర్ డివైస్. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే మనం యాజ్ ట్రాన్స్ఫార్మర్ transfers almost same amount of power, almost same amount of power from one circuit to another circuit, సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, సో ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ పవర్ డివైస్. ఓకే, సో ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ పవర్ డివైస్. సో ఇదన్నమాట. సో ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏంటంటే ఎలాంటి రొటేటింగ్ పార్ట్స్ అనేవి ఉండవు ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చే ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీనే, తీసుకునే అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీనే. సో ఒకవేళ జనరేటర్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటి మెకానికల్ ఎనర్జీ, అవుట్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ. అదే మోటార్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇచ్చే ఇన్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవుట్పుట్ అనేది మెకానికల్ ఎనర్జీ కదా. సో కాబట్టి వాటిని ఏమనొచ్చు, జనరేటర్ని మోటార్ని సో ఏం చెప్పొచ్చు అంటే మనం ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్ అనొచ్చు. అంటే ఇంటర్నల్గా మనకు ఎనర్జీ కన్వర్షన్ జరుగుతుంది కాబట్టి ఎనర్జీ కన్వర్షన్ డివైజెస్ అనొచ్చు వీటిని మిషన్స్లో, మోటార్ కానీ జనరేటర్స్ కానీ. బట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ విషయానికి వచ్చేసరికి మనం ఇచ్చే ఇన్పుట్ ఎలక్ట్రికల్లే, వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ ఎలక్ట్రికల్లే. కాబట్టి ఇదేం చెప్పొచ్చు అంటే మనం ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నాట్ ఎన్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. సో ట్రాన్స్ఫార్మర్ ఏమనొచ్చు మనం అంటే, సో ఇట్ ఈజ్ నాట్ ఏ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. సో ట్రాన్స్ఫార్మర్ is not an energy conversion device. ఓకేనా. సో ఎందుకు ఎనర్జీ కన్వర్షన్ డివైస్ కాదు అంటే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ బోత్ ఎలా ఉంటాయి అంటే నాకు ఎలక్ట్రికల్ నేచర్లో ఉంటాయి అన్నమాట. సో కాబట్టి the input and output are of electrical nature. సో ఇన్పుట్ అవుట్పుట్ ఎలక్ట్రికల్లో ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ వేరు, ఎనర్జీ కన్వర్షన్ వేరు. సో ఇంటర్నల్గా కన్వర్షన్ జరుగుతుంది కాబట్టి, అంటే ఏంది, ఈ యొక్క వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం కానీ సో అలాంటి జరుగుతుంది కాబట్టి దీని ఏమనొచ్చు మనము, సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. సో ఇక్కడ ఎనర్జీ కన్వర్షన్ వేరు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ వేరు. సో మిమ్మల్ని ఆబ్జెక్టివ్ బిట్స్లో అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఇలానే అడుగుతాడు. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అన్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్, స్టేట్మెంట్ 1. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. సో అలా ఇస్తాడు అనమాట. అప్పుడు స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనేసి అప్పుడు అడుగుతాడు అన్నమాట, ఏ స్టేట్మెంట్ కరెక్టా, బి స్టేట్మెంట్ కరెక్ట్ అని. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. సో ట్రాన్స్ఫార్మర్. సో నేను పెన్తో ఇండికేట్ చేస్తాను చూడండి మీకు క్లారిటీ కోసం. సో ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ డివైస్. సో ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఏంటంటే సో ఇంటర్నల్గా జరుగుతుంది. సో ఇంటర్నల్గా కన్వర్షన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కన్వర్షన్ అన్నాం. ఓకేనా? సో అదన్నమాట. సో ఇక్కడ నేను రాసాను బ్రాకెట్లో చూడండి. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఇంటర్నల్ కన్వర్షన్ ప్రాసెస్ ఈస్ కన్సిడర్డ్. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మనము, సో ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ఏంటంటే 2 వైండింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ 2 వైండింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 వైండింగ్స్ అనేటివి అంటే ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్స్ ఉంటాయి కదా. సో ఈ 2 వైండింగ్స్ ఎలా ఉంటాయంటే నాకు ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్గా ఉంటాయి, బట్ మ్యాగ్నెటికల్గా కపుల్డ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ కూడా. సో ఇక్కడ నాకు ఏంటంటే మనం తీసుకునే ప్రైమరీ వైండింగ్ కానీ సెకండరీ వైండింగ్ కానీ ఇవి రెండు ఎలా ఉంటాయంటే సో ఎలక్ట్రికల్గా ఐసోలేట్ అయి ఉంటాయి, అంటే ఒకదానికి కనెక్ట్ అయ్యి ఉండవు అన్నమాట. బట్ అవి ఎలా ఉంటాయి, మ్యాగ్నెటిక్గా లింక్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ప్రైమరీలో డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది సెకండరీకి నాకు ఏమవుతుందంటే ఆ ఫ్లక్స్ అనేది లింక్ అయి ఉంటుంది అన్నమాట. కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ అంటాం. సో కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే మన ట్రాన్స్ఫార్మర్ని, సో ఇన్ ట్రాన్స్ఫార్మర్ 2 వైండింగ్స్ ఆర్ electrically isolated but magnetically coupled. సో కాబట్టి మనం ఏం చెప్తాము, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ కపుల్డ్ సర్క్యూట్ అంటాం. హెన్స్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ coupled circuit. సో coupled circuit. ఓకేనా? సరే. సో ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏంటంటే 2 వైండింగ్స్ అనేటివి ఎలక్ట్రికల్గా ఐసోలేట్ అయి ఉంటాయి, బట్ మ్యాగ్నెటికల్గా కపుల్డ్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏమంటామంటే ట్రాన్స్ఫార్మర్ని ఇట్ ఈస్ ఏ కపుల్డ్ సర్క్యూట్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నేను రాస్తాను చూడండి. సో ఇన్ ట్రాన్స్ఫార్మర్ 2 వైండింగ్స్ ఆర్ electrically isolated but magnetically coupled. సో కాబట్టి మనం ఏమంటాం దీన్ని, హెన్స్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కపుల్డ్ సర్క్యూట్. coupled circuit. ఓకేనా? సో ఇది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ అనేది ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ సర్క్యూట్ అనుకుంటే ఇది ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ అనుకున్నాం కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సప్లై వోల్టేజ్ ఇస్తున్నాను. సో సప్లై వోల్టేజ్ ఇచ్చినప్పుడు సో దీన్నే మనం ఏమంటామంటే మనం ఎగ్జైటేషన్ అంటాం. సో ఇక్కడ మనం సెకండరీ సైడ్ ఎన్ని వైండింగ్స్ అనేది తీసుకోనండి. ఓకేనా? సో ఎన్ని వైండింగ్స్ తీసుకున్నా కానీ ఇక్కడ మనం ఇచ్చే సప్లై ఏంటంటే సింగిల్ ఎగ్జైటెడ్. సో అంటే ఒక సింగిల్ ఎగ్జైటేషన్ మాత్రం ఇస్తున్నాం, అంటే సింగిల్ సప్లై అనేది ఇస్తున్నాం. సో కాబట్టి మనం దేని ఏమంటామంటే ట్రాన్స్ఫార్మర్ని
ఇట్ ఈస్ ఏ సింగిల్ ఎగ్జైటెడ్ డివైస్ అంటారు అన్నమాట. సో కాబట్టి ఇట్ రిక్వైర్స్ ఓన్లీ వన్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ సోర్స్. సో ఇట్ రిక్వైర్స్ ఓన్లీ వన్ ఎక్స్టర్నల్ వోల్టేజ్ సోర్స్ టు ఎనర్జైజ్ ఎనీ నెంబర్ ఆఫ్ వైండింగ్స్. ఓకేనా. సో ఇట్ ఈస్ ఏ సింగిల్ ఎగ్జైటెడ్ డివైస్. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ సింగిల్ ఎగ్జైటెడ్ డివైస్. ఎందుకంటే మనం ఇచ్చే సప్లై అనేది ఒకటే ఇస్తాం అన్నమాట. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ సింగిల్ ఎగ్జైటెడ్ డివైస్. సో కాబట్టి మనం ఏమంటాం, సిన్స్ it requires only one external voltage source. So to energize any number of windings, placed on its core. Okay na. So transformer is a single excited device since it requires only one external voltage source to energize any number of windings. సో అదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో ఇక్కడ నేను సప్లై వోల్టేజ్ ఇస్తున్నాను. సప్లై వోల్టేజ్ ఇచ్చినప్పుడు నాకు కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రైమరీలో సమ్ వైండింగ్స్ ప్లేస్ చేసుకున్నాం, సెకండరీలో సమ్ వైండింగ్స్ ప్లేస్ చేసుకున్నాం. సో ఇక్కడ n నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకున్నప్పుడు అందులో కరెంట్ అనేది పాస్ అయినప్పుడు అక్కడ నాకు ఏమవుతుందంటే మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ వల్ల నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ యొక్క ఫ్లక్స్ అనేది ఎలా ఉంటుందంటే, నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఫ్లక్స్ అనేది ఇలా ఈ యొక్క అక్రాస్ కోర్ ద్వారా నాకు పాస్ అయ్యి నాకేమవుతుందంటే సెకండరీ వైండింగ్ అది లింక్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది ఎంటైర్ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్లో నాకు ఫ్లక్స్ అనేది ఎలా ఉంటుందంటే నాకు కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ అనేది ఎలా ఉంటుందంటే నాకు, సో ఎంటైర్ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్లో ఈ ఫ్లక్స్ అనేది ఎలా ఉంటుందంటే నాకు కాన్స్టెంట్ ఫ్లక్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ, సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అనేది చెప్పొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం ఏమంటామంటే ఇక్కడ, సో ట్రాన్స్ఫార్మర్, సో ఇక్కడ నేను రాసాను చూడండి. సో ట్రాన్స్ఫార్మర్ so as the amount of flux in transformer core is constant irrespective of power transfer, so it can be treated as constant flux device. ఓకేనా. సో ఎంటైర్ ట్రాన్స్ఫార్మర్ యాక్షన్లో నాకు ఎలా ఉంటుందంటే నాకు ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇది కీ పాయింట్స్. ఇప్పుడు మనం రాసుకున్న ప్రతి పాయింట్ మీకు ప్రతి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ రాసుకున్నా కానీ, రైల్వే ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ కానీ, సో అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ, ఇలాంటి వాటిల్లో వాడు అడుగుతాడు అన్నమాట. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ ఆర్ నాట్. సో అదేవిధంగా ఇట్ ఈస్ ఎ సింగిల్ ఎగ్జైటెడ్ ఆర్ డబుల్ ఎగ్జైటెడ్. సో అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ 2 వైండింగ్స్ ఉంటాయి కదా, సో ఎలక్ట్రికల్ ఐసోలేటెడ్ ఆర్ ఎలక్ట్రికల్లీ కనెక్టెడ్, సో ఇట్లా అన్నమాట. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఈ 2 వైండింగ్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఐసోలేటెడ్, మ్యాగ్నెటికల్ కపుల్డ్ అని ఈ క్వశ్చన్ మీద, ఈ టాపిక్, ఈ యొక్క పాయింట్ మీద ఇస్రో సైంటిస్ట్ ఉంది కదా, సో అందులో అడిగాడు అన్నమాట. సో ఇదే కీ పాయింట్ మీద అడిగాడు క్వశ్చన్. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎలక్ట్రికల్ ఐసోలేటెడ్ ఆర్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటికల్ కపుల్డ్ అని దాని మీద ఒక క్వశ్చన్ అడిగాడు అన్నమాట. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, సో నెక్స్ట్ చూడండి, సో మనకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనే దాన్ని, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో మనకేంటంటే ఒక జనరేటింగ్ స్టేషన్ తీసుకున్నప్పుడు,
సో ఆ యొక్క జనరేటింగ్ స్టేషన్లో మనం జనరేట్ అయ్యే వోల్టేజ్ లెవెల్ ఎలా ఉంటుందంటే నాకు 12 kV ఎలా ఉంటుంది. సో ఈ 12 kVని మనం ఏం చేస్తారంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని ఆ వోల్టేజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకుంటాం అన్నమాట. 400 kV వరకు అట్లా ఇంక్రీజ్ చేసుకొని దాన్ని మనం ట్రాన్స్మిట్ చేసుకొని మళ్ళీ అగైన్ ఒక సబ్ స్టేషన్లో మనం ఏం చేస్తారంటే ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ప్లేస్ చేసుకునేసి దాని నుంచి మళ్ళీ మనం ఏం చేస్తారంటే 13 kV అట్లా చేసుకొని ఎక్కడైతే మనకు హౌస్ హోల్డ్స్ ఉంటాయో అక్కడ మళ్ళీ అగైన్ ఏం చేస్తాం మళ్ళీ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసుకొని అక్కడ 415 volts కానీ 240 volts కానీ యూస్ చేసుకొని మన హౌస్ హోల్డ్స్కి ఈ సప్లై అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇట్లా ఇక్కడ ఈ యొక్క 12 kV అనేది జనరేషన్, మన హౌస్ హోల్డ్ సప్లైస్ వచ్చేసరికి 415 volts 240 volts. సో ఇన్ బిట్వీన్ ఈ పవర్ ట్రాన్స్ఫర్ అనేది హై వోల్టేజ్లో మనం హై వోల్టేజ్ ట్రాన్స్మిట్ చేసుకుంటాం. ఎందుకు అంటే పవర్ లాస్ రెడ్యూస్ చేసుకోవడానికి. సో హై వోల్టేజ్ యూస్ చేసుకోవడం వల్ల నాకు ఏమవుతుందంటే అక్కడ పవర్ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకు కరెంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో ఇది సో ఇక్కడ ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్లో మెయిన్ కీ రోల్ మెయిన్ పారామీటర్ ఏంటంటే నాకు ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఓకేనా. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది అంత 400 kV అగైన్ 13 kV కానీ 415 240 volts కానీ డిక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇది కాబట్టి ఇక్కడ మనకు మొత్తం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది మెయిన్ కీ రోల్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి చూద్దాం. సో ఈ యొక్క టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్లో మనకు సో డిఫరెంట్ ఉన్నాయన్నమాట. సో దానికంటే ముందు ఇక్కడ ఒక సింపుల్ డిస్కషన్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి. ఈ యొక్క స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం చేస్తుంది, ఇన్పుట్ వోల్టేజ్ ఇది ఏం చేస్తుంది అంటే డిక్రీజ్ చేస్తుంది. సో ఇన్పుట్ నేను ఒక 400 kW ఇచ్చినాను అనుకోండి, నాకు ఇక్కడ వచ్చేసరికి రిజల్టెంట్ అవుట్పుట్ ఎంత వస్తుంది 13 kV 12 kV అలా వస్తుంది. సో ఇక్కడ చూడండి ప్రైమరీ సైడ్ ఎలా ఉన్నాయంటే నాకు నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. సో సెకండరీ సైడ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉన్నాయి. సో అంటే ప్రైమరీ సైడ్ ఎన్ని వైండింగ్స్ ఎక్కువ ఉంటాయో అంటే అక్కడ ఏంది వోల్టేజ్ లెవెల్ ఎక్కువ ఉంది అని, సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ లెవెల్ తక్కువ ఉందని. ఓకేనా. సో అదే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి ప్రైమరీ సైడ్ వచ్చే నెంబర్ ఆఫ్ టర్న్స్ కానీ సెకండరీ సైడ్ ప్రైమరీ టర్న్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రైమరీ సైడ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ సెకండరీ సైడ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎలా ఉండదంటే సెకండరీ సైడ్ ఎక్కువ ఉన్నాయి. సో ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం వోల్టేజ్ మనం ఇంక్రీజ్ చేసుకున్నాం. సో ఇచ్చే సప్లై వోల్టేజ్ అనేది ఇక్కడ 12 kV అయితే నాకు ఇక్కడ ఎంత అవుతుంది 132 kV కానీ 440 kV కానీ ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట ట్రాన్స్ఫార్మర్లో. మనం ఇండికేట్ చేసేది కూడా ఇలా క్లారిటీగా ఇండికేట్ చేయాలి. అంటే నువ్వు స్టెప్ డౌన్ అన్నప్పుడు ఈ విధంగా ఇండికేట్ చేసుకోవాలి, అంటే ప్రైమరీ సైడ్ ఎక్కువ టర్న్స్ సెకండరీ సైడ్ తక్కువ టర్న్స్. అదే స్టెప్ అప్ అన్నప్పుడు ప్రైమరీ సైడ్ తక్కువ టర్న్స్ సెకండరీ సైడ్ ఎక్కువ టర్న్స్గా తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే క్లాసిఫికేషన్ చూద్దాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకు సో ఇప్పుడు దాకా మనం ఇంట్రడక్షన్ పార్టే చూసాం. సో ఇప్పుడు ఏంటంటే మనం క్లాసిఫికేషన్ చూద్దాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. సో జనరల్ మనకి ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ని అంటే డిఫరెంట్గా క్లాసిఫై చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ మనం ఏం చేశారంటే సో ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం అంటే 2 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. సో బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. సెకండ్ వన్ ఏంటి అంటే నాకు షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే. సో ఈ యొక్క కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము హై వోల్టేజ్ అప్లికేషన్స్ యూస్ చేసుకుంటాం. సో హై వోల్టేజ్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మనం యూస్ చేస్తాం అన్నమాట. అదే నాకు షెల్ టైప్ అనుకోండి, సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే లో వోల్టేజ్ హై కరెంట్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ యొక్క షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అనేది యూస్ చేసుకుంటాం అన్నమాట. హై కరెంట్ అప్లికేషన్స్ యూస్ చేస్తాం. ఓకేనా. సో ఇది కన్స్ట్రక్షన్ బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్ టైప్ బేస్ చేసుకుంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ 2 టైప్స్ క్లాసిఫై చేసుకుంటాం. సో నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ని బేస్డ్ అపాన్ ఫంక్షన్ టైప్. సో బేస్డ్ అపాన్
ఫంక్షన్, బేస్డ్ అపాన్ ఫంక్షన్ ఆర్ పర్పస్. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ సో 2 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ యొక్క స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని మెయిన్గా ఎక్కడ యూస్ చేస్తాం అంటే మనము పవర్ స్టేషన్స్లో యూస్ చేసుకుంటాం. సో ఇంతకుముందు డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ స్టెప్ అప్ ఫస్ట్ ఎక్కడ యూస్ చేస్తాం మనం జనరేటర్ స్టేషన్ దగ్గర యూస్ చేస్తాం, దాన్ని మనం పవర్ స్టేషన్స్ అంటున్నాం. సో అదేవిధంగా ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో యూస్ చేస్తాం, ట్రాన్స్మిషన్. సో సెకండ్ వన్ ఏంటి అంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే మనము డిస్ట్రిబ్యూషన్లో యూస్ చేస్తాం ఎక్కువగా. సో యూజ్డ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అంటే హౌస్లో సప్లై వస్తుంది కదా, సో అదన్నమాట. సో డిస్ట్రిబ్యూషన్ యూస్ చేస్తాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కదా, సో స్మాల్ వోల్టేజెస్, సో అట్లా సో ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూస్ చేస్తాం అన్నమాట. సో ఇది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు దాకా అదే ఇప్పుడు 2 టైప్స్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే బేస్డ్ అపాన్ నెంబర్ ఆఫ్ ఫేసెస్. బేస్డ్ అపాన్ ఈ క్లాసిఫికేషన్ ఇది. సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫేసెస్. సో మనకు జనరల్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? సింగిల్ ఫేస్, 3 ఫేస్. సో కాబట్టి మనకి ఏంటంటే సేమ్ అదే సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్. సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్. ఈ యొక్క సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసరికి ఎక్కడ యూస్ చేస్తామంటే మనము హోమ్స్. సో యూజ్డ్ ఇన్ హోమ్స్. అదేవిధంగా స్మాల్ లోడ్స్ ఉంటాయి కదా అట్లాంటి దగ్గర అన్నమాట. సో అదేవిధంగా 3 ఫేస్. సో సింగిల్ ఫేస్ 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్. ఈ 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, సో ట్రాన్స్మిషన్ నెట్వర్క్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఈ 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ యూస్ చేస్తాం అన్నమాట. సో కాబట్టి యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్. Used in industries, transmission networks. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు పవర్ యూసేజ్. సో ఇదే క్లాసిఫికేషన్ అనేది ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే మనము బేస్డ్ ఆన్ యూసేజ్ పవర్. యూసేజ్ ఇన్ పవర్ సిస్టమ్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకేంటంటే మనకు 3 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం ఇందులో. సో ఒకటి ఏంటంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. సో వీటిలో మనం ఎక్కడ యూస్ చేస్తాము జనరేటింగ్ స్టేషన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ, అంటే హై వోల్టేజ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ యూస్ చేస్తాం అన్నమాట. అంటే అక్కడ జనరేటింగ్ స్టేషన్స్, సో దాంతో పాటుగా ట్రాన్స్మిషన్ లైన్స్, జనరేటింగ్ స్టేషన్స్, ట్రాన్స్మిషన్ సో ఇట్లాంటి దగ్గర యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే ఇందులో ఫుల్ లోడ్ యూస్ చేస్తాం మనకు. సో ఇక్కడ ఆపరేట్ చేసేది ఎలా ఉంటుంది అంటే నాకు ఫుల్ లోడ్తో ఆపరేట్ చేస్తాం అన్నమాట. సో ఒక ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు ఎఫిషియెంట్ అంటే దానికి యొక్క ఫుల్ లోడ్తో ఆపరేట్ చేస్తే అది 100%, 99% ఎఫిషియన్సీ ఉంటుంది అన్నమాట. సో ఆఫ్ లోడ్తో అట్లా యూస్ చేస్తే నాకు ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది, లాసెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకు ఎక్కువ వేస్టేజ్ అన్నమాట, అంటే అది అంత ఎఫిషియెంట్ కాదన్నమాట మనకు. సో నెక్స్ట్ ఏంటంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ చూసాం కదా, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. సో పవర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే పవర్ ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. సో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ చూస్తే ఇందులో నాకు ఎట్లా అంటే ఇక్కడ దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మనము కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ చేస్తాం. సో యూజ్డ్ ఇట్ కన్జ్యూమర్.
సో యూజ్డ్ ఎట్ కన్జ్యూమర్ ఎండ్. సో ఇందులో ఎలా ఉంటుంది నాకు వోల్టేజ్ అంటే లో వోల్టేజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సెట్ చేస్తామంటే మనము పార్షియల్ లోడ్ అప్లై చేస్తాం. ఇంతకుముందేమో పవర్ లోడ్ అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం చేస్తాం, ఫుల్ లోడ్లో యూజ్ చేసుకున్నాం. సో ఫుల్ లోడ్లో ఆపరేట్ చేస్తాం. బట్ ఇది ఏంటంటే ఆపరేటెడ్ పార్షియల్ లోడ్. సో ఆపరేటెడ్ పార్షియల్ లోడ్. సో ఎందుకు ఇది పార్షియల్ లోడ్ అంటే మనకేంటంటే జనరల్గా ఒక విలేజ్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అనేవి. సో ఆ విలేజ్ లెవెల్లో మనకేంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ప్లేస్ చేసినప్పుడు అది మినిమం ఒక 20 to 30 years వరకు దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ విలేజ్ లెవెల్లో ఆ 20 to 30 years అంటే ఉన్న హౌసెస్ అనేటివి ఎప్పుడు ఒకేలాగా ఉండవు. సో ఆ హౌసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా నాకేమవుద్ది, లోడ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తారండి ఇక్కడ, సో ఆ యొక్క ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ కెపాసిటీ ఉండే ట్రాన్స్ఫార్మర్స్ మనం ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో ఎందుకంటే ఫ్యూచర్లో హౌసెస్ అనేవి ఇంక్రీజ్ అయినా కానీ ఆ లో డిమాండ్ని విత్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ ట్రాన్స్ఫార్మర్స్ ఉండాలి కాబట్టి సో ఇక్కడ మనం ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్లో ఆల్వేస్ ఆపరేట్ చేస్తామంటే పార్షియల్ లోడ్స్లో ఆపరేట్ చేసుకుంటాం. ఫుల్ లోడ్ ఉంటే మనకి బెనిఫిట్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్లో మనకేంటంటే సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, సో నెక్స్ట్ వన్ ఏంటంటే పిటి అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ ఈ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు యూస్ చేస్తాం అంటే స్టెప్ డౌన్ ద కరెంట్ అన్నమాట. సో స్టెప్స్ డౌన్ కరెంట్. సో ఇక్కడ ఈ యొక్క పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇదేం స్టెప్స్ డౌన్ ది వోల్టేజ్, స్టెప్స్ డౌన్ ది వోల్టేజ్. సో అదే ప్రొటెక్షన్ ఇంకో విధంగా ఎట్లా యూస్ చేస్తామంటే మనము ప్రొటెక్షన్ కూడా యూస్ చేస్తాం అన్నమాట. సో దీన్నే యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ అండ్ ప్రొటెక్టింగ్. సో మెజర్మెంట్ కోసం యూస్ చేస్తాం, ప్రొటెక్షన్ కోసం కూడా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ యొక్క పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది. ఓకేనా. సో మనకు ఇంకోటి ఏంటంటే బేస్డ్ అప్ మనకు, సో ఇప్పుడు దాకా మన క్లాసిఫికేషన్ చూసాం కదా, డిఫరెంట్ క్లాసిఫికేషన్. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే సో బేస్డ్ ఆన్ కోర్ మెటీరియల్, బేస్డ్ ఆన్ కోర్ మెటీరియల్. సో ఇందులో వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటాయంటే నాకు ఐరన్ కోర్ అని, ఫెర్రైట్ కోర్ అని, ఎయిర్ కోర్ అని ఇలా ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనం ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే ఐరన్ కోర్ అనేది ఎక్కువగా యూస్ చేస్తుంటాం. సో ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్. సో దీన్ని మోస్ట్ కామన్గా యూస్ చేస్తాం అన్నమాట మనం. మెజారిటీ ఆఫ్ అప్లికేషన్స్ మనం యూస్ చేసేది ఏంటంటే ఐరన్ కోర్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫెర్రైట్ కోర్. ఈ యొక్క ఫెర్రైట్ కోర్ ట్రాన్స్ఫార్మర్, ఈ ఫెర్రైట్ కోర్ని ఎక్కడ యూస్ చేస్తాం అంటే మనము ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో యూస్ చేస్తాం. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో కానీ, అదేవిధంగా ఎస్ఎంపిఎస్ అంటారు, స్విచ్చింగ్ మోడ్ పవర్ సప్లై అంటారు, అలాంటి వాటిలో ఎక్కువగా యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎయిర్ కోర్, ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్. ఈ యొక్క ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్ యూస్ చేస్తాం అంటే మనము రేడియో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, రేడియో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్ కానీ అంటే కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట ఎయిర్ కోర్. సో ఇప్పుడు నేను రాసిన ప్రతి పాయింట్ మీకు ఆబ్జెక్టివ్ బిట్స్లో వస్తాయి. సో యాంటెనాస్లో కానీ, అదేవిధంగా సో యూజ్డ్ ఇన్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఆర్ఎఫ్ అంటే ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ. సో రేడియో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్లో ఎక్కువగా యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో అది. సో దీంతో పాటుకు మనకి ఏంటంటే బేస్డ్ అపాన్ ఫ్రీక్వెన్సీ. సో జనరల్గా మనకి ఏంటంటే ఇండియన్ ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. అదే యూఎస్ అలాంటి దగ్గర తీసుకున్నాం అనుకోండి, మనకేంటి అక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది 60 హెర్ట్జ్ ఉంటుంది. సో కాబట్టి బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నామంటే బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్లాసిఫికేషన్ చూస్తే మనకు ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే పవర్ ఫ్రీక్వెన్సీ అంటారు, దాన్ని పవర్
ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ మనం యూస్ చేసే ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ కానీ 60 హెర్ట్జ్ కానీ ఉంటుంది అన్నమాట. సో ఇండియాలో అయితే 50 హెర్ట్జ్ యూస్ చేస్తారు, యూఎస్ఏ లాంటి దగ్గర 60 హెర్ట్జ్ యూస్ చేస్తారు. సో అదే నాకు ఆడియో ఫ్రీక్వెన్సీ అంటారు, ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. సో ఇది ఎలా ఉంటుందంటే నాకు 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు ఉంటుంది అన్నమాట. సో ఆ రేంజ్లో యూస్ చేసే దాన్ని మనం ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంటారు. నెక్స్ట్ వన్ ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. సో ఇది ఎలా ఉంటుందంటే నాకు కిలో హెర్ట్జ్ నుంచి మెగా హెర్ట్జ్ లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది. సో అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు వైండింగ్ తీసుకున్నాం అనుకోండి మనకు. సో బేస్డ్ ఆన్ వైండింగ్ తీసుకుంటే, బేస్డ్ ఆన్ వైండింగ్ అరేంజ్మెంట్ చెక్ చేసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసిఫికేషన్ చూస్తే మనకు ఎలా ఉంటుందంటే నాకు సో ఒకటి ఓకేనా? సో ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు అన్నమాట. బేస్డ్ అపాన్ పొలారిటీ తీసుకున్నప్పుడు అడిటివ్ పొలారిటీ, సబ్ట్రాక్టివ్ పొలారిటీ. సో దాన్ని బట్టుకొని మనం ట్రాన్స్ఫార్మర్ క్లాసిఫై చేసుకోవచ్చు. సో అడిటివ్ పొలారిటీ అంటే ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ లో ఉండే ఫ్లక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు ఎయిడింగ్ ఇన్ నేచర్ ఉంటుంది. అదే నాకు సబ్ట్రాక్టివ్ పొలారిటీ అనుకోండి, వోల్టేజెస్ ఎలా ఉంటాయి అంటే నాకు సబ్ట్రాక్టివ్ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా మనం ఏం చెప్పొచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ ని అడిటివ్ పొలారిటీ చెప్పొచ్చు, సబ్ట్రాక్టివ్ పొలారిటీతో క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ పొలారిటీ అయితే 2 టైప్స్ చెప్పొచ్చు అన్నమాట ట్రాన్స్ఫార్మర్స్, అడిటివ్ పొలారిటీ టైపు, సబ్ట్రాక్టివ్ పొలారిటీ టైపు. ఓకేనా? సో ఇదన్నమాట. ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మనం కూలింగ్ మెథడ్స్. సో జనరల్ ట్రాన్స్ఫార్మర్ కూలింగ్ చేసుకోవడానికి ఎయిర్ కానీ ఆయిల్ కానీ యూస్ చేస్తుంటారు అనమాట. న్యాచురల్ ఆయిల్ అనేది యూస్ చేస్తాం, న్యాచురల్ ఎయిర్ అనేది యూస్ చేసుకుంటాం. కొన్ని దగ్గరలో ఏంటంటే హైడ్రోజన్ కూడా యూస్ చేస్తుంటారు అన్నమాట. సో అట్లా అదేవిధంగా కొన్ని ఫ్యాన్స్ కూడా యూస్ చేస్తారన్నమాట. సో అట్లా వాటిని బట్టి కూడా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. సో మెయిన్గా నేను ఏంటంటే మీకు ఏదైతే ఇంపార్టెంట్ దాన్ని మాత్రమే మీకు మెన్షన్ చేశాను. ఓకేనా?